ప్రియ సహోదరి సహోదరులారా, పాపాన్ని మనం చంపకపోతే పాపమే మనల్ని చంపివేస్తుంది. పాపాన్ని మనం చంపకపోతే పాపమే మనల్ని చంపివేస్తుంది. ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఇది గొప్ప ఆత్మీయ సత్యం అండి. పాపాన్ని మనము చంపకపోతే పాపమే మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పాపం మొదటిగా చిన్నదిగా కనిపిస్తుంది. చిన్న అబద్ధం, చిన్న చెడు అలవాటు, చిన్న తప్పు ఆలోచన, చిన్న తప్పుదారి. తర్వాత ఆ చిన్న పాపం ఎలా మారిపోతుందంటే క్రమంగా జీవితాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది. ఈరోజు కొంచెమే తాగుతాను, ఈరోజు చిన్న తప్పే చేశాను, చిన్న అబద్ధమే, కానీ ఆ పాపం ఎప్పుడు చిన్నదిగా మొదలవుతుంది, తర్వాత అది భయంకరంగా కనిపిస్తుంది. పాపం మొదట మనకు భయంకరంగా కనిపించదు. ఇది అలా చెప్తుంది, ఇది చిన్న విషయం మాత్రమే, కానీ బైబిల్ చెప్తుంది పాపం పెరిగితే అది మరణాన్ని కలిగిస్తూ ఉందని. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను పాపం నుండి విముక్తి చేయడానికి శిలువపై మరణించారు. మరి పాపం అనేది ఒక బంధనం అండి. పాపం మొదట ఒక అలవాటు, తర్వాత అది ఒక బంధనం, తర్వాత అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అది మొదట ఒక అలవాటు, తర్వాత ఒక బంధనం, తర్వాత అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. చాలామంది ఇలా అనుకుంటారు, నేను ఎప్పుడైనా ఈ పాపాన్ని వదిలివేయగలను, ఎప్పుడైనా ఈ పాపాన్ని వదిలివేయగలను, కానీ కొంతకాలం తర్వాత ఆ పాపమే వారిని నియంత్రిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పాపాన్ని జయించే మార్గం ఏంటివి? 3 ముఖ్యమైన మార్గాలు ఉన్నవి. పశ్చాత్తాపం, మరి మన తప్పును దేవుని ముందు ఒప్పుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవది ప్రార్థన. దేవుని సహాయం లేకుండా పాపాన్ని జయించడం కష్టం, కాబట్టి ప్రార్థన చేయాలి. మూడవది దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకి మార్గాన్ని చూపుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఒక గ్రామంలో ఒక రైతు ఒక చిన్న పాముని పిల్లని ఇంటికి తీసుకొచ్చాడండి. ఇది చిన్నది, హానికరం కాదే అనుకున్నాడు. రోజులు గడిచాయి, ఆ పాము పెద్దదవుతూ ఉంది. ఒకరోజు అదే పాము ఆ రైతుని కాటు వేసింది. మరి మన జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, పాములాగానే పాపం కూడా మనల్ని కాటు వేస్తుందని. మొదట చిన్నదిగా కనిపిస్తుంది, తర్వాత అది ప్రమాదకరంగా మారుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసయ్య ఇచ్చినటువంటి స్వేచ్ఛ, మన ప్రభువు మనను పాపం నుండి, బంధాల నుండి విముక్తి చేయడానికి వచ్చారు. మరి ఆయన మన కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. పాపం మనలను బంధిస్తుంది, కానీ క్రీస్తు ప్రేమ మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. పాపం మనలను బంధిస్తుంది, కానీ క్రీస్తు ప్రేమ మనల్ని స్వేచ్ఛగా చేస్తుంది. కావున ప్రియమైన వారులారా, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. పాపాన్ని మనం జయించాలా, లేక పాపం మన జీవితాన్ని జయించాలా? పాపాన్ని మనం జయించాలా, లేక పాపం మన జీవితాన్ని జయించాలని చెప్పేసి ఈరోజు దేవుని ముందు వదిలేయండి మనం చేసిన తప్పులను. అప్పుడు దేవుడు మీ జీవితాన్ని కొత్తగా మారుస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, పాపం నుండి మమ్మల్ని విముక్తి చేయండి, పవిత్రమైనటువంటి జీవితంలో నడిచే కృపను మాకు దయచేయండి. ఆమేన్.